పట్టుకుపోతారు, అక్కడ కాకపోతే బాంబే పట్టుకుపోతారు, లేకపోతే కనుక అదే ఒరిస్సా తీరానికే పట్టుకుపోతారు. తీసుకుపోయేవాడి చేతిలోకి వెళ్ళిపోతుంది. దీంతో ఇప్పుడు ఎక్స్పోర్ట్, ఇప్పుడు కాకినాడ పోర్ట్ కొన్నట్టు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకి తెలియదు అది అక్కడ బియ్యం ఎట్టుంటుందని, వైసీపీ వాళ్ళకి తెలియదు. ఇంకోటి, నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే సన్న బియ్యం జనం తింటారు. తినే బియ్యం ఇచ్చి అయినా అమ్ముకుంటున్నారు అంటే ఖచ్చితంగా నేరం అని. ఇక్కడ ఇందులో సమస్య ఏంటంటే, ఒకటి ఫస్ట్ రైతు, మన దగ్గర ఆ పంట పండదే సన్న బియ్యము. ఈ రైతుకు మనం కనుక ఇది సేకరించకపోతే రేపు పొద్దున్న రైతు ఏం పండించాలా? రైతు దగ్గర రేపు పొద్దున్న దగా పడిపోతాడు అతను. ఎట్లాగా ఇవాళ నువ్వు ఈ రచ్చ నడుస్తూ ఉంటుంది, ఈ బియ్యమే రొటేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు రేపు రైతు నుంచి నేను ఏడ కొనుక్కుని ఏం చేసుకోమంటావు అని అడుగుతాడు. అంతేగా దళారి కొనుక్కోలేను నేను అంటాడు. కొనుక్కోనప్పుడు రైతు ఏం చేయాలా? రోడ్డును పడతాడు. పోనీ ప్రభుత్వం రైతు దగ్గర తీసుకుంది, ఎవరికి ఇవ్వాలి? మిల్లర్కి ఇవ్వాలా? బ్రోకర్కి ఇవ్వాలా? వినియోగదారుడికి ఇవ్వాలా? వినియోగదారుడు వద్దంటున్నాడు, తిన్నంటున్నాడు. మరి ఏం చేయాలి? ఇక్కడ రైతు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, వ్యాపారస్తులు నష్టపోతాడు, పారిశ్రామికవేత్త నష్టపోతాడు, ఎగుమతిదారు నష్టపోతాడు, వ్యాపారం కాకినాడ పోర్టు మునుగుతుంది. ఇప్పుడు దాని మీద ఎన్ని వేల మంది డిపెండ్ అయ్యి ఉంటారు. తెలంగాణ అసెంబ్లీలో మీరు వినే ఉంటారు, ఆయన ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు, మేము సన్నబియ్యం ఇస్తాం రేపటి నుంచి, నెక్స్ట్ నుంచి రేషన్లో సన్నబియ్యం ఇవ్వబోతున్నాను ప్రకటన చేశారు అసెంబ్లీ సాక్షిగా. నాకు అది చూసి అనిపించింది ఇక్కడ కూడా అలా చేస్తే బాగుంది అనిపించింది. వాళ్ళకి అక్కడ పంట ఎక్కువ వస్తుంది ఇప్పుడు సన్నబియ్యం. కృష్ణా నది పరివాహక ప్రాంతాలకే ఇది వస్తుంది. మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కేసీ కెనాలు తర్వాత మన ఇది ఉంది కదా